వినరో భాగ్యము విష్ణు కథ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆకాశాన్ని అంటుతున్నటి విస్తృతమైన జ్ఞాన అవధి కలిగినవాడు, సర్వవ్యాపకత్వాన్ని పొంది ఉన్నవాడు, చంద్రుని వలె తెల్లటి దేహఛాయ కలిగినవాడు, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అను 4 భుజములు కలిగినవాడు, ప్రసన్నవదనుడు అయినటువంటి గణపతి లాంటి వారితో స్నేహం చేస్తే సర్వ విఘ్నాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయి, శాంతి కలుగుతుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మస్వరూపులు. గురువు విష్ణు స్వరూపులు. గురువు మహేశ్వర స్వరూపులు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన మనందరి గురుదేవులు పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అస్మత్ మాతాపితలు కీర్తిశేషులు మారం రామచంద్రయ్య శెట్టి గారికి, కీర్తిశేషురాలు మారం మీనాక్షమ్మ గారికి, నేను జన్మించిన పట్టణం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణానికి నా ఆత్మ ప్రణామాలు. నా పూర్ణాత్మ పరమాత్మ శ్రీపాద శ్రీవల్లభులకు సర్వసమర్పణ. నా స్వస్థితి, నా ఆత్మస్వరూపానికి జేజేలు. ఈ వ్యాస విరచితం వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్ర మకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే. వ్యాసుడు విష్ణు స్వరూపుడు, విష్ణువు వ్యాసస్వరూపుడు. పూర్వం సత్యలోకంలో బ్రహ్మమానస పుత్రులు మొదటి 4 సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనజ్జాతుడు. ఈ 4 సనకుడి నోటి నుండి వెలువడినటువంటి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం తదుపరి కాలంలో ద్వాపరయుగంలో అంపశయ్యపై భీష్ముడు శయనించి ఉన్నప్పుడు ఆ భీష్ముడి నోటి నుంచి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం వెలువడింది. ఈ భూమికి, ఈ ప్రపంచ ప్రజలకు అందజేయబడింది. మహాభారత యుద్ధం వల్ల బంధుమిత్రులందరినీ చేజేతుల చంపవలసిన సందర్భం రావడం వల్ల అత్యంత కలత చెందినటువంటి యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు, పాండవాగ్రజుడు శ్రీకృష్ణ భగవానుతో చెబుతూ ఉన్నాడు, స్వామి భగవాన్, నువ్వు మా వంశానికి స్ఫూర్తి ప్రదాతవు, మమ్మల్ని నడిపించిన వాడివి, మార్గదర్శకత్వాన్ని చేసిన వాడివి, మాకు శిక్షకుడివి, రక్షకుడివి, సర్వస్వం నువ్వే. అయితే శ్రీకృష్ణునికి మీరు కురుక్షేత్రంలో సంగ్రామానికి ముందు భగవద్గీతను ఉపదేశించినప్పుడు నేను ఆ బంధుమిత్రులని చంపవలసి వస్తుందో, చంపబడవలసి వస్తుందో అనేటువంటి కలతతో ఆ భగవద్గీతని సాకల్యంగా వినలేకపోయాను. కనుక మానవులకు అత్యంత శుభాన్ని చేకూర్చేది, మరి మానవులకి సరి అయినటువంటి మార్గాన్ని ఉపదేశించేది, భవిష్యత్తును
కాపాడుకునేలాగా మానవులకి సరైనటువంటి అయినదేదో దానిని నాకు ఉపదేశించండి అని శ్రీకృష్ణ భగవానికి మొరపెట్టుకున్నాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు చేయి పట్టుకుని శ్రీకృష్ణుడు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడి దగ్గరకు తీసుకెళ్ళాడు. అయ్యా భీష్మ, నువ్వు ఇవాళ రేపు వెళ్ళిపోవలసిన వాడు. నీ దగ్గర అనంతమైన జ్ఞానం ఉంది, అనంతమైన అద్భుతమైన తేజో సంపద ఉంది. కనుక నీ జ్ఞాన సంపదను ఈ పాండవ అగ్రజుడికి సమూలంగా సాకల్యంగా ఉపదేశించు అన్నాడు. అప్పుడు భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ, చెప్పేవాడవు, చెప్పించేవాడవు, వినిపించేవాడవు, ఆదేశించేవాడవు, అనుసరింపజేయబడేవాడవు, అన్నీ నువ్వే. నీ ఆజ్ఞ అయింది కనుక నాకు ప్రేరణగా విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకప్పుడు సనకుడు బోధించింది ఈ ప్రేరణ ద్వారా రావాలి అని నీకు విన్నవించుకుంటున్నాను అని శ్రీకృష్ణుడికి చెబుతూ ఒక శుభముహూర్తాన అందరూ ఈ అద్భుతమైన తేజవంతమైనటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యుధిష్ఠిరునికి ఉపదేశించాలని నిశ్చయించుకున్నప్పుడు అన్ని లోకాల నుంచి 14 లోకాల నుంచి దేవతలు, బ్రహ్మర్షులు, దేవర్షులు, మునులు, యక్షులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరలు, కిన్నెరులు, కింపురుషులు, తపోనిధులు, మానవ శ్రేష్ఠులు అయిన వారందరూ కూడా అక్కడ కూర్చుని ఏమి చెబుతారా భీష్ముడు అని కుతూహలంగా సిద్ధంగా ఉన్నారట. అప్పుడు పాండవులతో, ద్రౌపదితో, శ్రీకృష్ణునితో కలిసి అక్కడికి వచ్చారు ధర్మరాజు. ఆ ధర్మరాజు సవినయంగా భీష్మాచార్యుల వారికి, అక్కడున్న గొప్పవారందరికీ నమస్కరించి ఉచిత ఆసనంపై కూర్చుని మరి తమకు జ్ఞానాన్ని ఉపదేశించమని అడిగారు. అప్పుడు మొట్టమొదట భీష్ముడి నోటి నుంచి ఆ జ్ఞాన అవధికి మొదటిగా విష్ణు సహస్రనామ స్తోత్రం అతడి నుండి వెలువడింది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక, ఉత్తర పీఠిక కలిసి దాదాపు 140 శ్లోకాలుగా ఉంది. మనం ఇప్పుడు పిఎంసి టీవీ ద్వారా, అంటే ఛానల్ ద్వారా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క సాకల్యమైనటువంటి సోదాహరణమైనటువంటి అద్భుతమైన వేద యోగ వ్యాఖ్యానాన్ని చెప్పుకుందాం. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అన్నారు మహాకవి పోతనామాచ్యులు. వారు భాగవతాన్ని తెలిగించిన మహామహనీయులు. మనం ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క విషయాలని సాకల్యంగా ప్రతిరోజు తెలుసుకుందాము. ఇట్లు మారం శివప్రసాద్, పిరమిడ్ గ్రాండ్ మాస్టర్, పత్రిజీ మార్గంలో సంపూర్ణ సర్వ సమర్పణ చేసినటువంటి ఒక శిష్య పరమాణువు మీకు అందరికీ సవినయంగా సమర్పించుకుంటున్నాడు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వేద యోగ వ్యాఖ్యానాన్ని. విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణు సర్వవ్యాపక. శ్రీ మహావిష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించినవాడు అని, అంతటా వ్యాపించి ఉన్నవాడు అని పరమార్థం, విశేషమైనటువంటి అర్థం. ఈ మూల చైతన్యం అనేక రకాలుగా విభజింపబడింది. తొలుదొలత ఈ మూల చైతన్యం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సరస్వతి, లక్ష్మి, పార్వతిగా 6 భాగాలుగా విభజింపబడింది. ఈ మూల చైతన్యాన్ని హిందువులు ఆది పరాశక్తి అని, ముస్లింలు అల్లాహ్ అని, క్రిస్టియన్లు యెహోవా అని పిలుస్తారు. సైంటిస్టులు
దాన్ని సోర్స్ అంటారు. మూల చైతన్యం. చైతన్యము మరి శక్తి రెండు కలిస్తే దాన్ని మూల చైతన్యం అంటారు. మరి ఈ చైతన్య శక్తిని బ్రహ్మ సరస్వతులుగా, విష్ణువు లక్ష్మిగా, శివుడు పార్వతిగా 6 భాగాలుగా మొట్టమొదట ఆ ఆది పరాశక్తి సృష్టించి వారిని సృష్టి చేయమని ఆదేశించినట్లు మనకు బ్రహ్మపురాణం చెబుతుంది. మరి ఈ సృష్టి, స్థితి, లయ, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు అధిపతి అయినటువంటి ఈ 3 దంపతులు, 3 జంటలు కాలాన్ని సరైన విధానంలో, సరైన పంతాలు, సరి అయినటువంటి విధానంగా తీసుకెళ్ళడానికి 24/7 సర్వకాల సర్వావస్థలందు తమ యొక్క బాధ్యతలలో నిమగ్నమై ఉంటారు. సమత్వ స్థితిలో ఉంటారు వారు. సమత్వం యోగ ఉచ్యతే. యోగత్వం అంటే సమత్వం. బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి ఈ బ్రహ్మ తన యొక్క అద్భుతమైన సృష్టిలో మొట్టమొదట ఇందాక చెప్పుకున్నాం, సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనజ్జాతుడు అని 4 మహామహనీయులను సృష్టించాడు. వారు అంగుష్ట మాత్రంగా ఉండేవారు. వారిని పునఃసృష్టి చేయమని బ్రహ్మ ఆదేశించాడు. వారు నవ్వి, మేము యోగ మార్గంలో ఉంటాం, మాకు ఏమీ అవసరం లేదు అని తపస్సు కోసం వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన మరల మహావిష్ణువుతో కలిసి యోచించి 9 మంది ప్రజాపతులను, పూర్ణాత్మలను తమ మానసపుత్రులుగా సృష్టించాడు. వారు క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అంగిరసుడు, భృగువు, పులహుడు, పులశ్చుడు, దక్షుడు, ఆ పైన నారదుడు, కశ్యప ప్రజాపతి, కపిలుడు, ఇలా కొంతమంది కూడా బ్రహ్మ యొక్క ఆదేశంతో వివిధ మార్గాల్లో జన్మ తీసుకున్నారు. మరి వీరంతా కూడా సృష్టితత్వాన్ని ప్రతిబింబజేయడానికి కొందరు శిలాదులను, మరికొందరు వృక్షాలను, మరికొందరు కీటకాలను, మరికొందరు జల జీవులను, మరికొందరు పక్షులను, మరికొందరు జంతువులను, మరికొందరు మనలాంటి మానవులను సృష్టించారు. అటువంటి సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉద్భవించాయి బ్రహ్మ ప్రత్యక్ష పరోక్ష సృష్టిలో. ఈ సృష్టితత్వానికి మూలతత్వమైనటువంటి చైతన్య శక్తితో వారు ఈ సృష్టికర్త ఆజ్ఞ ద్వారా వివిధ జీవులను సృష్టించినప్పుడు ఆ జీవులలో అన్ని అద్భుతమైనటువంటి అవయవాలు కలిగి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, సప్తధాతువులు ఇవన్నీ కలిగినటువంటి 24 స్థితులతో జన్మించిన మానవుడు తన జీవితాన్ని స్త్రీ పురుషులుగా కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క భూమి మీద అనుభవాలను ఎప్పటికప్పుడు సరస్వతీదేవి గ్రహించి క్రోడీకరించి బ్రహ్మకు అందజేసేది. ఆ క్రోడీకరింపబడిన అనుభవ జ్ఞాన పరంపరతో పునఃసృష్టిలో బ్రహ్మ మరల వినూత్న సృష్టి చేసేవాడు. ఆ వినూత్న సృష్టి వల్లనే ఇంతమంది వైవిధ్యమైన జీవితాలని మనం పొంది ఉన్నాం. అందుకే సృష్టిలో బ్రహ్మకు ఎప్పటికప్పుడు తోడ్పడడానికి సరస్వతీదేవి ఉద్భవించింది. మరి ఆ ఉద్భవించిన జీవులన్నీ కూడా పాలింపబడాలి. తమ డే టు డే యాక్టివిటీని ఈ జీవులు మరి గడపాలి. అందుకు పరిపాలన అవసరం. కనుక వర్తమానానికి అధిపతి, పాలకుడు,
స్థితికారుడుగా మహావిష్ణువు బాధ్యతలు తీసుకున్నారు. ఇలా పాలించే వారికి, స్థితికారుడికి సంపద అవసరం. ఎప్పటికప్పుడు ఆ సంపదల్ని సృష్టించేటువంటి శక్తి లక్ష్మీదేవికి ఇవ్వబడింది. అటువంటి లక్ష్మీదేవిని భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆ విధంగా లక్ష్మీ యొక్క సంపత్ శక్తితో, మహావిష్ణువు యొక్క పాలక శక్తితో ఈ సృష్టి మొత్తం పరమాద్భుతంగా తేజయుతంగా విరాజిల్లింది. ఆ విధంగా పాలకుడైన వాడు మహావిష్ణువు. పుట్టిన ప్రతి జీవి గిట్టవలసిందే. సృష్టింపబడింది ఏదైనా లయము కావాల్సిందే. మరి ఆ లయం చేసేవాడు, సృష్టించినవాడు బ్రహ్మ, తోడ్పడినది సరస్వతి, పాలించినవాడు మహావిష్ణువు, సంపదలు అందజేసి సేవ చేసింది మహాలక్ష్మీదేవి. మరి ఈ పుట్టిన పెరిగిన జీవులను మరి పూర్తి వారి యొక్క పరిసమాప్తికి కారకుడైన వాడు పరమశివుడు. పరమశివుడు లయకారుడు. సృష్టి స్థితి లయలో అంటే భవిష్యత్తు యొక్క బాధ్యతలు పరమశివుడికి అప్పచెప్పబడ్డాయి. ఈ పరమశివుడికి జీవులకి మరి వారి యొక్క కర్మఫలాలని ఇవ్వడానికి, లయం చేయడానికి వినూత్న శక్తి కావాలి ఎప్పటికప్పుడు. కనుక శక్తి స్వరూపుడైనటువంటి పార్వతీదేవిని పరమశివుడు వివాహం చేసుకున్నారు. పరమశివుడు పార్వతీదేవి. దీన్నే సమత్వం యోగ ఉచ్యతే అంటారు. యోగత్వం అంటే సమత్వం. ఈ సమత్వ స్థితిలో, ఈ యోగత్వ స్థితిలో మానవ జీవన వికాసం ముందుకెళ్తూ ఉంటాయి. ఈ సమత్వం ఎప్పుడైతే తప్పిందో, ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పిందో, ఈ సృష్టిలో అనేక అస్తవ్యస్తతలు, ఈ ప్రకృతిలో వికృతులు చోటు చేసుకుంటాయి. ఇలా చోటు చేసుకోకుండా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పటికప్పుడు మరి అధర్మం పెచ్చుమిరినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు యోగీశ్వరులైన వారు, పరమ గురువులైన వారు తమని తాము సృష్టించుకొని ఈ భూమి మీదకి వస్తారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు, ఆ పైన బుద్ధుడు, జీసస్, మహమ్మద్, ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఓషో, పత్రిజీ ఇలాంటి మహానుభావులంతా తమని తాము సృష్టించుకొని ఈ భూమి మీదకి వచ్చారు, వస్తున్నారు, వస్తారు. వారు అధర్మాన్ని తుత్తునీలు చేసి ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోతుంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కనుక పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ ధర్మ సంస్థాపనలో తమ జీవితాలని పూర్తిగా ఈ సృష్టి కొరకు, మూల చైతన్యం కొరకు, ప్రకృతి యొక్క మూల ప్రకృతి యొక్క అనుసంధానం కోసం తమ జీవితాలని పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదార్థం. ఓ పరంధామ, శ్వేతవస్త్రాలంకృతుడవై శంఖచక్ర గదా పద్మాలను చతుర్భుజాలలో ధరించి చంద్రుని చల్లని వెన్నెల ఛాయతో ప్రసన్నవదనంతో ప్రకాశించే నీ దివ్య మంగళమూర్తిని ధ్యానించే భక్తుల సకల విఘ్నాలను శాంతింపజేసే ఓ విష్ణుమూర్తి, నీకు నమస్సుమాంజలి. పరంధాముడు శ్వేత వస్త్రాలంకృతుడు. తెలుపు స్వచ్ఛతకు, పూర్ణత్వానికి, వెన్నెలకు సంకేతం. ఒక తెలుపు వస్త్రాన్ని చూస్తేనే, ఒక తెల్లటి పుష్పాన్ని చూస్తేనే, ఒక తెల్లని వస్తువుని చూస్తూనే ఒక అద్వితీయమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. అటువంటి శ్వేత వస్త్రాలంకృతుడు మహావిష్ణువు.
శంఖచక్ర గదా పద్మాలను చతుర్భుజాల్లో ధరించినవాడు. శంఖం ప్రణవానికి సంకేతం. ప్రణవం ప్రకృతిలోని తొలి శబ్దం. మరి చక్రం సంహారానికి సంకేతం. గద ఎదుటి వారిని అణచివేయడానికి సంకేతం. పద్మం ఆసనానికి సంకేతం. మరి 4 చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలని చతుర్భుజాలలో ధరించినవాడు మహావిష్ణువు. చంద్రునిలాగా చల్లని తెల్లని వెన్నెలను కురిచేసేవాడు. వెన్నెల అంటే పౌర్ణమి వెన్నెలకు సంకేతం. ప్రసన్న వదనంతో ప్రకాశించేటువంటి ఓ దివ్యమంగళమూర్తి, నిన్ను ధ్యానించే భక్తుల యొక్క సకల విఘ్నాలను శాంతింపజేసి ఓ విష్ణుమూర్తి అందరికీ నీ యొక్క అద్భుతమైన తేజో సంపదలను పంచవయ్యా అని శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుకుంటున్నాం. మరి ఇందులోని యోగార్థం, ఓ పరంధామ, శ్వేతాంబరాన్ని వస్త్రంగా ధరించి సృష్టి నలుదిక్కులలో వెన్నెలగా వ్యాపించిన నిన్ను ప్రసన్న చిత్తంతో ధ్యానించే యోగులు సకల విఘ్నాలను నశింపచేసుకుని నీ దైవ్య చైతన్యాన్ని దర్శిస్తారు అని మనం తెలుసుకుంటున్నాం. ఈ వేదంలో చెప్పబడినటువంటి వేదార్థానికి యోగం అంటే ధ్యాన యోగంతో జ్ఞాన యోగంతో చెప్పబడినటువంటి యోగార్థానికి వైవిధ్యమైన వివరణ ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రవచనం. వేదంలో చెప్పబడింది శ్రీ మహావిష్ణువు విభూతులు. యోగంలో చెప్పబడింది ప్రతి ఒక్కరూ మహావిష్ణువులాగా తయారు కావాలనేటువంటి ఆకాంక్ష. సమత్వం యోగ ఉచ్యతే అని ఇప్పుడు చెప్పుకున్నాం. యోగత్వం అంటే సమత్వం. మరి ఈ యోగ సిద్ధిని ఎవరైతే పొందుతారో వారు అద్భుతంగా సృష్టి నలుదిక్కులలో వెన్నెలగా వ్యాపించినటువంటి మహావిష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని ధరిస్తారు అని ప్రతీతి. ఎందుకని ఈ సృష్టి నలుదిక్కులా వ్యాపించినటువంటి సర్వవ్యాపకత్వాన్ని ఎవరైనా సరే ఎందుకు ధరించాలి? ఎందుకంటే యోగతత్వమే మానవ జీవితానికి పరాకాష్ఠ గనక. యోగం అంటే కలయిక. శరీరాన్ని మనసుతోనూ, మనసును బుద్ధితోనూ, బుద్ధిని జ్ఞానంతోనూ, జ్ఞానాన్ని ఆత్మతోనూ అనుసంధానం చేసుకున్నప్పుడు దాన్ని, ఆ స్థితిని యోగం అంటారు. ఈ కలయిక మానవ జీవనానికి ఉత్కృష్టమైన, ఉత్తేజమైన స్థాయికి తీసుకెళ్ళడానికి, జీవన్ముక్తిని పొందడానికి కారణభూతమవుతుంది. మరి మనోలయమే ముక్తి, సంకల్పరాహిత్యమే ముక్తి అని వేదాలు చెబుతూ ఉన్నాయి. ఈ మనస్సుతో మనం ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచనలో అనంతమైనటువంటి తర్కాన్ని మనలో మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ తర్కం వల్ల అనవసరమైనటువంటి చర్చ, భయము, ఆందోళన మనలో మనకే వస్తూ ఉంటూ మనం ఉండినప్పుడు యోగ స్థితిలోని మరి అద్భుతమైన చైతన్యమైన శక్తి రూపమైనటువంటి విభూతులు మనలో ప్రవేశించి మన ద్వారా విస్తృతమైనప్పుడు ఆ యోగ స్థితిలో మనం ఇతరులకు సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఇస్తూ మరి వారి యొక్క సకల విఘ్నాలను తొలగేలాగున మనం వారికి సందేశాన్ని అందజేసేటువంటి యోగ స్థితిని పొందుతాం. అటువంటి యోగ స్థితిని నాకు ప్రసాదింపజేయి తండ్రి అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదట మనం శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకుంటూ ఉన్నాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం పూర్వపీఠికను
ప్రారంభించుకుంటున్నాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠ పరపౌత్రుడు, శక్తి మహర్షి పుత్రుడు, వశిష్ఠ పరపౌత్రుడు, శక్తి మహర్షి పౌత్రుడు, పరాశర పుత్రుడు, తపోనిధి అయిన శుకబ్రహ్మకు తండ్రి అయినటువంటి వ్యాస భగవానునికి వందనాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసరూపుడైనటువంటి ఓ మహావిష్ణు, విష్ణురూపుడైనటువంటి ఓ వేదవ్యాస, నీవు బ్రహ్మజ్ఞాన నిధివైనటువంటి వశిష్ఠుడికి మనవడివి. అలాంటి వశిష్ఠుడి మునుమడువైనటువంటి బ్రహ్మనిధివైనటువంటి వ్యాసుని యొక్క ముత్తాత అయినటువంటి ఓ వశిష్ఠ, మరి మీకు నమస్సుమాంజలు. వశిష్ఠుడి యొక్క పుత్రుడు శక్తి మహర్షి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసరూపుడమైన ఓ శ్రీ మహావిష్ణు, శ్రీ మహావిష్ణు స్వరూపుడమైనటువంటి ఓ వేదవ్యాస, నీవు బ్రహ్మజ్ఞాననిధి అయినటువంటి వశిష్ఠుడి వంశజ్ఞుడివి. అలాంటి బ్రహ్మనిధిమైన వశిష్ఠుడికి నా నమస్సుమాంజలు. మరి ఈ వశిష్ఠుడు బ్రహ్మ మానసపుత్రులలో తొలి సృష్టిలోని ఒకరు. తన తండ్రి అయిన బ్రహ్మదేవుని యొద్ద వేదాన్ని అభ్యసించినవాడు. 16 కళలను 64 శాస్త్రాలని బ్రహ్మదేవుని వద్దనే అభ్యసించిన మహనీయుడు ఈ వశిష్ఠముని. వశిష్ఠుడు అంటే విశిష్టుడిగా మనం చెప్పుకోవాలి. ఈ విశిష్టుడిగా వశిష్ఠుడిని తెలుసుకున్నప్పుడు మనకు సత్యం అవగతం అవుతుంది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. రూప అరూపులకు అతీతుడైనటువంటి ఏకస్వరూప సదైక రూప, నీవు వికారరహితుడమైన వాడవు, శుద్ధ శాశ్వత పరమాత్మవు, సర్వదా విజయుడుగా నిలిచేటువంటి ఓ విష్ణు ప్రభు, నీకు నమస్సుమాంజలి. యస్య స్మరణమాత్రేన జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమః తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. ఎక్కడెక్కడ విష్ణునామస్మరణ జరుగుతుందో అక్కడక్కడ మనుషులు సంసార బంధన నుండి విముక్తులవుతారు. ప్రభతో పరిఢవిల్లుతున్నటువంటి ఓ విష్ణుమూర్తి, నీకు నమస్సుమాంజలి. ఈ పూర్వపీఠికలో మొదట వశిష్ఠుడి గురించి, శక్తి మహర్షి గురించి, పరాశరుడి గురించి, వేదవ్యాసుడి గురించి, శుకబ్రహ్మ గురించి చెబుతూ విష్ణువు యొక్క మహావైభవాన్ని వివరిస్తూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు ఆయన వర్తమానానికి అధిపతి. వర్తమానమే బహుమానం. ఎవరైతే వర్తమానంలో జీవిస్తూ ఉంటారో వారి యొక్క ప్రారబ్ధ సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. నా కర్మింతేలే, నా బ్రతుకింతేలే అని ఆలోచిస్తూ ఉన్నటువంటి మనిషి కూడా తన కర్మలను పూర్తిగా దగ్ధం చేసుకుని పూర్తిగా గొప్ప యోగీశ్వరుడు అవుతాడు. అలా యోగీశ్వరులుగా ఉన్న వారిలో మనకు జనకుడు, సీతాదేవి తండ్రి జనకుడు. అయితే ఈ జనక మహర్షి వంశంలో రాజులందరూ కూడా, ఆ మిథిలా నగరాన్ని పరిపాలించిన వారు అందరూ కూడా జనకుడుగానే పిలువబడ్డారు. వారికి వ్యక్తిగతంగా వేరే పేరు ఉన్న జనకుడుగానే వారు పిలువబడ్డారు. ఎందుకు? కారణం వారందరూ రాజర్షులుగానే జీవించారు. సంసారాన్ని
తామర ఆకు మీద నీటి బొట్టులాగా చూసుకుంటూ ప్రజలని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ ఉండడం వల్ల ఆ వంశంలో ఉన్న రాజులందరికీ జనకుడు అనే పేరు కానీ స్థిరపడింది. వ్యాసుడి యొక్క వీర్యం నుంచి ఉద్భవించిన వాడు శుక మహర్షి. ఈ వ్యాసుడు మామూలు వాడు కాదు. 4 వేదాలని సాకల్యంగా విభజించినవాడు. అంతేకాకుండా వేదాంతాలుగా ఉపనిషత్తులను రచించినవాడు. అష్టాదశ పురాణాలను మనకు అందజేసినవాడు. మహాభారత కథకు ఆద్యుడు వ్యాసుడు. మహాభారతంలో మనం వ్యాసుని గురించి తెలుసుకున్నప్పుడు వ్యాసుని ద్వారానే అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, మరొక దాసికి విదురుడు జన్మించినట్లు మహాభారతంలో మనం తెలుసుకున్నాం. ఈ వ్యాసుడు పరాశర మహర్షి యొక్క పుత్రుడు. సత్యవతీదేవి, పరాశర మహర్షి వారిరువురికి మరి జన్మించినవాడు. దాన్ని సద్యోగర్భం అంటారు. ఆ కాలంలో ఒక స్త్రీ, ఒక పురాణ పురుషుడు, ఒక పురాణ స్త్రీ వారిరువు యొక్క కలయికను వెంటనే సద్యోగర్భంగా జననాలు జరిగేవి. అటువంటి జననంలో సత్యవతీదేవికి జన్మించినవాడు మరి ఈ వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడి జననమే ఒక చిత్త విచిత్రమైనటువంటి స్థితి. విశ్వామిత్రుని యొక్క కోపానికి, ఆగ్రహానికి అతని కొడుకుల ద్వారా బలి అవుతారు వశిష్ఠుని యొక్క 100 మంది పుత్రులు. వారిలో పెద్ద కుమారుడి పేరు శక్తి. ఈ శక్తి మహర్షి యొక్క భార్య నిండు గర్భవతి. ఆ సమయంలో విశ్వామిత్రుని కొడుకులతో శక్తి మహర్షి కూడా చంపబడతాడు. అప్పుడు వేదవిధుడైన వాడు, 4 వేదాలను ఔపోసన పట్టినవాడు, ఈ ప్రపంచానికే మార్గదర్శకుడైన వాడు. మరి అంత గొప్ప వశిష్ఠ మహర్షి కూడా మామూలు వ్యక్తిలాగా వేదనకు గురై భార్యను కూడా వదిలి అడవులను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. దిక్కు తోచక వెళ్ళిపోతుంది. ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు ఆ మహానుభావుడు. కొండపై నుంచి దూకుతాడు. మేరు పర్వతం భయపడి ఆయనని జాగ్రత్తగా భూమి మీద వదిలిపెడుతుంది. అగ్నిలో దూకుతాడు. అగ్ని భయపడి అతనికి ఏ అపాయం కలగకుండా బయటికి తెచ్చి ఉంచుతాడు. నడి సముద్రంలో మునుగుతాడు. సముద్రుడు బయటపడి ఒడ్డున దించుతాడు. సుడిగాలి మధ్యలో కొట్టుకుపోవాలని చూస్తాడు. వాయువు భయపడి తెచ్చి భూమి మీద విడుస్తాడు. అలా ఏ విధంగానూ మరణం కూడా రాని స్థితులలో పిచ్చివాడై వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే వెనుక నుండి అనేటువంటి శబ్దం వినపడుతూ ఉంటుంది. ఏమిటి శబ్దం అని వెనుదిరిగి చూస్తే తన కోడలు శక్తి మహర్షి భార్య వెనువెంటనే వస్తూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అలా వస్తుందో దివ్యదృష్టితో చూస్తాడు వశిష్ఠుడు. దాదాపు 11 సంవత్సరాల నుంచి వశిష్ఠుడి వెనకనే ఆవిడ వస్తుంది. ఇదేమిటమ్మా, ఆకలి దప్పులు లేవా, విశ్రాంతి లేదా, పిచ్చివాడి నేను వింటూ ఉంటే 11 సంవత్సరాలుగా నన్ను వెంబడిస్తూ నువ్వు వస్తున్నావా అంటే, స్వామి మీ యోగశక్తి వల్ల నాకు ఆకలి దప్పులు లేవు, బాధ లేదు, నిద్ర లేదు. ఒక అద్భుతమైనటువంటి తేజోమయ శక్తి నా చుట్టూ ఒక ఆరాలాగా, ఒక దివ్యమాన ప్రకాశంలాగా చుట్టుముడుతూ నన్ను, నా కడుపులో ఉన్నటువంటి గర్భస్థ శిశువును సంరక్షిస్తుంది అంది. అప్పుడు అని ఊకొడుతున్నటువంటి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని అదే దివ్య దృష్టితో మరలా వశిష్ఠుడు చూస్తాడు. అలా చూసినప్పుడు 11 సంవత్సరాలు దాటుతుంది ఆమె శరీరంలో, ఆమె కడుపులో ఉన్నటువంటి గర్భం. ఆ గర్భస్థ శిశువు వశిష్ఠుడు ముందు వెళ్తూ ఉంటే ఆయన ఏ విధమైనటువంటి వేద ప్రవర చెప్పకపోయినా ఆయన ప్రమేయం లేకుండా ఆయన లోపల ఆయన ఆత్మలో ఆ వేద ప్రవర నిరంతరం జరుగుతూ ఉంది. ఆయన ప్రమేయం లేకుండా
మరి తన తాత యొక్క ఆత్మలో జరుగుతున్న వేద ప్రవరను సూక్ష్మగ్రాహి అయినటువంటి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు గ్రహిస్తూ ఉండడం వల్ల ఆ వేద ప్రవర వల్ల ఊ ఊ అని ఊకొడుతున్నాడు ఆ గర్భస్థ శిశువు. పరమానందభరితుడయ్యాడు వశిష్ఠుడు. నా వంశం అంతరించిపోయింది అని ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను నేను, కానీ నా వంశం అంతరించిపోలేదు, నా వెంబడే వస్తుంది అని పరమానందభరితుడయ్యాడు వశిష్ఠుడు. వెంటనే అక్కడ ఒక సరైనటువంటి స్థలంలో యోగశక్తితో ఒక కుటీరాన్ని సృష్టింపజేసి తన భార్య అరుంధతిని యోగశక్తితో అక్కడికి రప్పింపజేసి కోడలు విశ్రాంతి తీసుకునేట్లుగా చూస్తాడు. అక్కడే ఆ మహాసాధ్వి ప్రసవిస్తుంది. 12 సంవత్సరాల గర్భంతో మరి జన్మ తీసుకున్నవాడు అతనికి పరాశరుడు అనే నామాన్ని ఇచ్చాడు వశిష్ఠ మహర్షి. ఈ పరాశర మహర్షి పెరిగి పెద్దవాడవుతూ సకల వేదాలను సకల శాస్త్రాలను తన తాత అయినటువంటి వశిష్ఠుని వద్ద చదువుతూ తపోభూమికి వెళ్ళాడు. తపోభూమిలో 3 సంవత్సరాలు పరమాద్భుతంగా తపస్సు చేసి తిరిగి వస్తూ ఉన్నాడు తమ యొక్క ఆశ్రమానికి. అలా వస్తూ ఉన్నప్పుడు అతనికి గంగా తీరంలో ఒక పడవ నడిపే యువతి అతనిని ఆకర్షించింది. ఆకర్షిస్తే మరి చూసిన వెంటనే అతడు మోహితుడవుతాడు. మోహితుడై ఆ పడవను నడిపేటువంటి ఆమె పేరు దాశరాజ పుత్రి, ఆమె పేరు మత్స్యగంధి. మత్స్యగంధి పక్కనే ఒక బెస్త పల్లె ఉంది. ఆ బెస్త పల్లె మరి ఒక మత్స్యరాజు పరిపాలిస్తూ ఉంటాడు. మత్స్యరాజు అంటే వారి జీవనం చేపలు పట్టడం, ఆ చేపలని నగరంలో అమ్మడం, వచ్చిన సొమ్ముతో జీవనాన్ని గడుపుకోవడం. అటువంటి బెస్తలకు రాజు బెస్తరాజు లేదా మత్స్యరాజు. ఆ మత్స్యరాజు యొక్క కూతురు ఈ మత్స్యగంధి. మత్స్యరాజు కూతురు కనుక మత్స్యగంధి అని పెట్టారు. ఈ మత్స్యగంధి ఒక అప్సరస శాపవశాన మత్స్యం అంటే చేప అయింది. ఆ చేపలోకి ఒక దేవదూత యొక్క వీర్యం స్రవించింది. స్రవించిన వెంటనే ఆ చేప ఒక శిశువును కంది. ఆ శిశువును కని ఆ గంగ ఒడ్డును వదిలి వెళ్ళిపోయింది శాపాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ అప్సర స్త్రీ. ఆ పాపను చూసి ఆ పాపను తెచ్చుకొని పెంచుకున్నాడు ఆ మత్స్యరాజు. ఆమె మత్స్యగంధి. ఒక ఋషి మరి ఈ మత్స్యగంధి యవ్వనవతి అవుతూ ఉన్నటువంటి కాలంలో, నాయన నీ కూతురును గంగానదికి అటు నుంచి ఇటు వచ్చేటువంటి యాత్రికులను దాటించేటువంటి సేవలో ప్రవేశపెట్టు, ఆమెకు శుభం కలుగుతుంది. ఈమె మామూలు స్త్రీ కాదు, దేవతా సంపర్కంతో దేవతాంశతో జన్మించినటువంటి స్త్రీ. ఒక చరిత్ర సృష్టింపబోతోంది ఈ మహామహనీయ స్త్రీ శిరోమణి అని ఆ ఋషి ఆ మత్స్యరాజుకు చెప్తాడు. అప్పటి నుంచి తండ్రి ఆదేశం మీద గంగ అటు ఒడ్డు నుంచి ఇటు ఒడ్డుకు వచ్చేటువంటి యాత్రికులని ప్రయాణికులని ఆమె చేరవేస్తుంది ఉచిత సేవతో. అలా తపోభూమి నుంచి తిరిగి వస్తూ గంగను దాటడానికి ఆమె పడవనెక్కాడు. ఆ పడవలో మరెవరూ లేరు, పరాశర మహర్షి ఈ మత్స్యగంధి మాత్రమే ఉన్నారు. ఆమెను చూసి మోహం కలిగింది తనకి. ఓ కన్యామణి, నీతో సంకల్పం పొందాలన్నది, నువ్వు నాతో చేరు అని అడిగాడు. స్వామి, నా శరీరం చేపల కంపు కొడుతోంది, నేను మత్స్యరాజు కూతురిని, మరి నాతో సంపర్కమా అంది. వెంటనే ఆమె శరీరాన్ని యోజనం దూరం
ఆమె సుగంధం వ్యాపించేట్లు వరం ఇచ్చాడు. అలా ఆమె శరీరం 1 యోజన దూరం సుగంధం వ్యాపిస్తుంది. ఆ రోజు నుంచి ఆమె యోజన గంధి అయింది. సరే స్వామి, ఇది పగలు కదా, మరి పగలు మరి మీరు నాతో సంగమించవచ్చునా అని అడిగింది. వెంటనే ఆకాశమంతా కూడా కవర్ అయ్యేట్లు, మరెవరూ చూడకుండా ఒక అద్భుతమైనటువంటి ఒక కవర్ని వేసేశాడు తన తపోశక్తితో ఆ పరాశరుడు. అప్పుడు యోజనగంధి అంది కదా, స్వామి ఎవరూ చూడకుండా చాటును ఏర్పాటు చేశారు. బాగుంది. అయితే నేను కన్యను కదా, మరి మీరేమో మహర్షి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, కానీ నీతో సంపర్కం జరిగిన తర్వాత కూడా నీ కన్యాత్వం చెడకుండా నేను నీకు వరం ఇస్తున్నాను అన్నాడు ఆ పరాశరుడు. ఆమె అంగీకరించి ఆ మత్స్యగంధి యోజనగంధిగా మారింది. యోజనగంధి పరాశరుడితో సృష్టి కార్యంలో పాల్గొంది. ఆ సృష్టి కార్యంలో పాల్గొన్నప్పుడు ఒక అద్భుత తేజోసంపన్నుడైనటువంటి కుమారుడు సద్యగర్భంలో వెంటనే అక్కడ ఉద్భవించాడు. అప్పుడు పరాశరుడు ఈ చిరంజీవి ఈ సృష్టినే ప్రతిసృష్టి చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఉన్నవాడిగా రూపొందుతాడు. వేదాలని విభజించుతాడు, పురాణాలని రాస్తాడు, ఉపనిషత్తులని బోధిస్తాడు. మరి మహాభారత కథని ఆరంభించడానికి ఇతడు మూలం అవుతాడు అని వరమిచ్చి వ్యాసుడు అని పేరు పెట్టాడు. పరాశరుడు అంతర్ధానమైపోయాడు. అప్పుడు సద్యోగర్భంలో జన్మించిన ఆ వ్యాసు కేవలం కొద్ది క్షణాలలోనే యవనవంతుడై, తల్లి నీకు వందనాలు, జన్మనిచ్చిన ఓ తల్లి, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను నీ దగ్గర ప్రత్యక్షమవుతాను, నాకు సెలవివ్వు అని వెళ్ళిపోతాడు ఆ వ్యాసుడు. ఆపై ఆ వ్యాసుడు మరి పరమాద్భుతమైనటువంటి తేజోవంతమైనటువంటి శరీరాన్ని కలిగి 4 వేదాలని సాకల్యంగా చదివాడు. మరి ఆ వ్యాసుడు మహాభారత కథకు ఆద్యుడు అని మనకు తెలుసు. ముందు ముందు ఎన్నో అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామంలో స్తోత్రంలో ఎన్నో సందర్భాలు వస్తాయి. అప్పుడు ఆ విషయాల్ని కలిపి చెప్పుకుందాం.